హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాల్టి వీడియో వచ్చేసి ఓల్డ్ శారీతో ఫ్రాక్ స్టైల్ కుట్టించానండి కస్టమర్కి. దానికి నెక్ లైన్ ఎలా ఫినిష్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ పెట్టానండి. క్యాన్వాస్లో మార్క్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇంకా డీటెయిల్గా అందరికీ తెలిసే ఉంటుంది క్యాన్వాస్లో ఎలా మార్క్ చేసుకోలేమనేసి. ఎవరైనా తెలియని బిగినర్స్ కానీ అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నీట్గా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచు వెడల్పులో స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి ఫ్రంట్ నెక్ 6 పెట్టాను లెంత్, వెడల్పు వచ్చేసి 2.5 పెట్టాను. మనం నెక్ లైన్ వచ్చేసి ఇలా క్యాన్వాస్ పెట్టి స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ బాగుంటుంది, అలాగే ఫిట్టింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపల ఉండే క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/4 ఇంచు క్లాత్ వదిలి కట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా కట్ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి జాక్ F5 మిషన్ తీసుకున్నానండి. తీసుకుని కూడా 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పుడు దాకా ఒక రిపేర్ కూడా రాలేదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల ఇలా కట్ చేశాక చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. అప్పుడే మనకి రౌండ్ నీట్గా తిరుగుతుంది. తర్వాత లోపలికి క్లాత్ అంతా ఇది ఫోల్డ్ చేసేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసామంటే మనకి నెక్ లైన్ రెడీ అవుతుందండి. మిషన్ గురించి చెప్తున్నాను కదా, ఇది జాక్ F5 అండి. ఇది వచ్చేసి నేను చెన్నైలో తీసుకున్నాను హోల్సేల్ షాప్లో. అమౌంట్ వచ్చేసి 22,500 పడిందండి డెలివరీతో సహా. నేను ముందైతే సింగర్ నార్మల్ మిషన్ ఉంటుంది కదా, అది వాడేదాన్నండి. మోటార్ పెట్టి స్టిచ్ చేసేదాన్ని. అది ఊరికొరికి రిపేర్ వస్తుందండి. అందులో వచ్చేసి అన్ని క్లాత్లో స్టిచ్ చేయలేము కదా, అందుకనేసి ఈ మిషన్ తీసుకున్నాను. అందులో నా కస్టమర్స్ కూడా ఎక్కువయ్యారండి. నేను ఈ మధ్య రీసెంట్గా ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేశాను. అందులో నెట్ క్లాత్తో ఫ్రాక్లు అవి స్టిచ్ చేయాలి, ఆర్గంజా క్లాత్ ఇవిలా అనేసి ఈ మిషన్ తీసుకున్నాను. మిషన్ అయితే చాలా బాగుందండి, నీట్ ఫినిషింగ్ ఉంది, అలాగే స్మూత్గా ఉంటుందండి మిషను. ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు. స్పీడ్ కూడా కంట్రోల్గా మనం ఇష్టం అన్నమాట, కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ హెమ్మింగ్ మాత్రం చేసుకోవాలండి. అంతేనండి, మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది. ఫినిష్ అంతా నీట్గా ఉంది కదా. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేస్తావో చూద్దామండి. ఇక్కడ నేను నెట్ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ ఆల్రెడీ జాయింట్ చేశానండి. ఇక్కడ కూడా రౌండ్ నెక్ పెడుతున్నాను. బ్యాక్ సైడ్ ఒక 7 ఇంచ్ పెట్టాను లెంత్. క్రాస్ పీస్ తీసుకోవాలండి 1.5 ఇంచ్ వెడల్పులో. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ పైన పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పులో చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ మెథడ్లో మనం కుర్తీ కానీ నైటీలు కానీ ఈ మెథడ్లో స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ బాగుంటుంది, అలాగే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందండి. మెయిన్ క్లాత్ కానీ క్రాస్ పీస్ కానీ లాక్కుండా నిదానంగా రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అలా స్ప్రెడ్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ చేయాలండి. నేనైతే ముందు బేసిక్ అయితే తెలుసండి, టైలరింగ్, బ్లౌజ్ చుడిదార్ అవి కుట్టేదాన్ని. దీంట్లో ఇంకా డీటెయిల్గా బాడీ మెజర్మెంట్ తీసి ఎలా కుట్టాలి, అన్ని టైప్స్ ఆఫ్ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేరాను. ఒక 4 మంత్స్ కోర్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎగ్జామ్ పెట్టి. ఇప్పుడైతే కస్టమర్స్ ఎక్కువే వస్తున్నారు. నేనైతే ఇంట్లోనే కుడతానండి. మా ఏరియాలో ఎక్కువ బ్లౌజులే ఇస్తారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఓల్డ్ శారీలతో ఇలా ఫ్రాకులు అయితే స్టిచ్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్ తీసి స్టిచ్ చేస్తున్నాను. ఫిట్టింగ్ అయితే బాగుంటుంది, అందరికీ మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు. మన బ్లౌజులు కానీ చుడిదార్లు కానీ ఒకసారి కస్టమర్ కుట్టించామంటే వాళ్ళకి ఫిట్టింగ్ అని నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తారండి. కొంచెం లేట్గా ఇస్తామన్నా కూడా మన దగ్గరే ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపల
ఈ క్లాత్ కంటే లోపల క్లాత్ ఎక్కువ ఉందంటే కట్ చేసుకోండి. తర్వాత మెయిన్ పీస్ ఇలానే పెట్టేసి బ్యాక్ సైడ్ పీస్ అది ఫోల్డ్ చేసి కుట్టాలి కదా, అది కుట్టే ముందు మనం ఫ్రంట్ నెక్ ఉంది కదా ఆ పీస్ పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వెడల్పులో ఇలా స్టిచ్ చేసామంటే మనకి షోల్డర్ దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది. వేస్ట్ అంతగా లోపలికి ఇలా బయటకు కనపడకుండా ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట ఇలా స్టిచ్ చేసామంటే. మనం రోజుకి ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టినా కూడా సరిపోతుందండి. తర్వాత కావాలంటే 2-3 చీరలకు ఫాల్స్లు అంచులు అవి కుట్టుకున్నా కూడా మన ఖర్చులకు అమౌంట్ వస్తుంది కదా. మెయిన్ వచ్చేసి టైలరింగ్లో ఇంట్రెస్ట్ ఉండాలండి, అలాగే ఓపిక ఉండాలి. నేనైతే ముందు ఇంట్లో వరకు పాపకి నాకు కుట్టుకుందాం అనేసి నేర్చుకున్నాను. తర్వాత బయట వాళ్ళకి కూడా ఇస్తున్నారు కాబట్టి ఇంకందరికీ స్టిచ్ చేస్తున్నాను. డైలీ అయితే వర్క్ ఉంటుందండి. నేనైతే ఎక్కువైతే కుట్టను, కానీ రోజుకి ఒక బ్లౌజు 2 బ్లౌజులు లేదంటే 2 చీరలకు ఫాల్స్లు అవి కుడతాను. ఒక పూటే కుడతానండి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30, 2 దాకా కుడతాను. మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాను. మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఎక్కువ కుట్టేసి హెల్త్ పాడైపోతే ఏం చేయలేం కదా, అందుకనేసి. మనం సింపుల్గా కష్టపడకుండా బయటకంతా పరుగులు పెట్టకుండా ఇంట్లోనే నీట్గా టైం ఉన్న ఇంట్లో పని చేసుకునేసి ఖాళీ టైంలో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలండి. మన ఖర్చులకి పాకెట్ పని అన్నట్టు సంపాదించుకోవచ్చు కదా. నేనైతే పెళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి పోయేదాకైతే టైలరింగ్ టచ్ చేయలేదండి. తర్వాత రీసెంట్గానే నేర్చుకున్నాను. ముందైతే క్రాఫ్ట్ వర్క్ అవి చేసేదాన్ని, తర్వాత బేసిక్ నేర్చుకున్నాను. రీసెంట్గా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఇప్పుడు అన్నీ అయితే స్టిచ్ చేస్తున్నానండి అందరికీ. షాప్ పెడితే ఎక్కువ వర్క్ డైలీ ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా కుట్టాలి అంటే మనకి సెట్ కాదనేసి ఇంట్లోనే స్టిచ్ చేస్తున్నాను. మాది ఓన్ హౌసేనండి. నేను బోర్డు కూడా పెట్టలేదండి, మౌత్ పబ్లిసిటీ అనండి. ఒక కస్టమర్ కుట్టించామంటే వాళ్ళే ఇంకిద్దరు ముగ్గురికి చెప్పేసి అలా వస్తున్నారనమాట. ఎక్స్ట్రా కావాలంటే చూసి ఒక మనిషిని పెట్టుకోవాలి, హెమ్మింగ్లకి ఇలా ఫాల్స్లో ఏదైనా కుట్టడానికి అనేసి చూస్తున్నాను. ప్రస్తుతానికైతే నేను ఒక్కదాన్నే స్టిచ్ చేస్తున్నానండి. డైలీ అయితే వర్క్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ ఫ్రంట్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత స్కర్ట్ భాగము ఇలా స్టిచ్ చేస్తున్నానండి. మనకు స్కర్ట్ భాగం వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చిందండి. శారీ డిజైన్ ఉంది, అంబ్రెల్లా టైప్ కుడదాం అనుకున్నాను, కానీ ఇలా డిజైన్ ఉంది కాబట్టి వర్క్ ఇలా చిన్న చిన్న ఫ్లీట్స్ పెట్టి స్టిచ్ చేశాను. మనకు ఓవరాల్గా అయితే ఫ్రాక్ ఇలా ఉంటుందండి. నేను స్లీవ్కి వచ్చేసి లైనింగ్ వేయలేదు, 3/4 హ్యాండ్ పెట్టాను. ఓకేనండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.